స్పీక్ rudely టు యూ వెన్ యూ స్పీక్ దెమ్. మొరటుగా లేదా హీనంగా సమాధానం ఇవ్వడం. మీరు ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి మీకు మర్యాదపూర్వకంగా కాకుండా కాస్త హీనంగా మొరటుగా సమాధానాన్ని ఇవ్వడం అని తెలియజేయడానికి ఆన్సర్ బ్యాక్ ని ఉపయోగించడం జరుగుతుంది. షీ వాస్ పనిష్డ్ బై టీచర్ ఫర్ ఆన్సరింగ్ బ్యాక్. ఆమె మొరటుగా సమాధానం ఇచ్చినందుకు టీచర్ చేత శిక్షింపబడింది. హ్యాండ్ ఇన్ అనగా సబ్మిట్, అందించడం. ఏదైనా ఒక దానిని సబ్మిట్ చేయడం అనే పదాన్ని తెలియజేయడానికి హ్యాండ్ ఇన్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఐ హ్యాండెడ్ మై హోంవర్క్ ఇన్ లేట్ యాజ్ యూజువల్. ఎప్పటిలాగే నేను నా హోంవర్క్ ని ఆలస్యంగా ఇచ్చాను. స్పీక్ అవుట్, టు సే పబ్లిక్లీ దట్ యు థింక్ గుడ్ ఆర్ బ్యాడ్. మంచి లేదా చెడు నువ్వు ఆలోచించింది ప్రజల్లో గట్టిగా చెప్పడం. ఏదైనా ఒక దానిని అది మంచి విషయమా చెడు విషయమా అనేది ఆలోచించకుండా ప్రజల్లో మనం తెలియజేయడానికి స్పీక్ అవుట్ ని ఉపయోగించడం జరుగుతుంది. హీ స్పీక్ అవుట్ స్ట్రాంగ్లీ అబౌట్ కరప్షన్. అతడు లంచం గురించి మాట్లాడాడు. స్పీక్ ఫర్ అనగా టు స్పీక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సమ్ వన్, ఒకరి తరపున మరొకరు మాట్లాడడం. ఇలా ఎప్పుడైనా కానివ్వండి ఒక వ్యక్తి తరపున మరొక వ్యక్తి మాట్లాడడం అని తెలియజేయడానికి స్పీక్ ఫర్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఐ విల్ స్పీక్ ఫర్ మై డాడ్. మా నాన్న తరపున నేను మాట్లాడతాను. స్పీక్ టు టాక్ టు సమ్ వన్, ఎవరితోనో ఒకరితో మాట్లాడడం. అంటే అవతల వ్యక్తి ఎవరైనా ఒక వ్యక్తి కావచ్చు, ఆ వ్యక్తి పేరు చెప్పి అతనితో మాట్లాడడం అని తెలియజేయడానికి స్పీక్ టు ని ఉపయోగించడం జరుగుతుంది. ఐ విల్ స్పీక్ టు హిమ్, నేను అతనితో మాట్లాడుతాను. స్పీక్ అబౌట్, టు డిస్కస్ ఏ టాపిక్, ఏదైనా ఒక విషయం గురించి చర్చించడం. లెట్స్ స్పీక్ అబౌట్ అవర్ కంపెనీ గ్రోత్, మన కంపెనీ ఎదుగుదల గురించి చర్చించుకుందాం. ఇలా ఏదైనా ఒక విషయం గురించి చర్చించడం అని తెలియజేయడానికి స్పీక్ అబౌట్ ని తెలియజేయడం జరుగుతుంది. స్పీక్ అప్ అనగా టాక్ మోర్ లౌడ్లీ, గట్టిగా మాట్లాడడం. ఇలా గట్టిగా మాట్లాడడం అని తెలియజేయడానికి స్పీక్ అప్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఐ కాంట్ హియర్ యూ, ప్లీజ్ స్పీక్ అప్. నాకు వినబడడం లేదు, దయచేసి గట్టిగా మాట్లాడండి. స్పీక్ ఆఫ్, ఇండికేట్, సూచించడం. దిస్ యాక్ట్ స్పీక్స్ ఆఫ్ యువర్ కైండ్నెస్, ఈ ప్రవర్తన మీ దయ గుణాన్ని సూచిస్తుంది. ఇలా సూచించడం అని తెలియజేయడానికి స్పీక్ ఆఫ్ ని ఉపయోగించడం జరుగుతుంది. టేక్ ఆఫ్టర్, లుక్ ఆర్ బిహేవ్ లైక్ అన్ ఓల్డర్ రిలేటివ్, పూర్వపు వంశబంధువులాగా కనబడడం లేదా ప్రవర్తించడం. ఇన్ లుక్స్ షీ టేక్స్ ఆఫ్టర్ హర్ ఫాదర్, చూడడానికి ఆమె వాళ్ళ నాన్నలాగే కనబడుతుంది. ఇలా పూర్వపు బంధువులాగా కనబడడం లేదా ప్రవర్తించడం అని తెలియజేయడానికి టేక్ ఆఫ్టర్ ని ఉపయోగించడం జరుగుతుంది. టేక్ డౌన్, టు రైట్ సంథింగ్, ఏదైనా వ్రాయడం. ప్లీజ్ టేక్ డౌన్ దిస్ అడ్రస్, దయచేసి ఈ అడ్రస్ ని వ్రాయండి. ఏదైనా వ్రాయడం అని తెలియజేయడానికి టేక్ డౌన్ ని ఉపయోగించడం జరుగుతుంది. టేక్ ఆఫ్, రిమూవ్ వాట్ యు వియర్, ధరించిన దానిని తీసేయడం. అనగా ఏదైనా ఒక దుస్తువును మనం ధరించినట్లయితే దానిని తీసేయడం లేదా తొలగించడం అని తెలియజేయడం జరుగుతుంది. ప్లీజ్ టేక్ ఆఫ్ యువర్ క్యాప్, దయచేసి మీరు ధరించిన క్యాప్ ని తీసేయండి. టేక్ అవుట్, రిమూవ్ పర్మనెంట్లీ ఫ్రమ్ ఇట్స్ ప్లేస్, ఉన్న స్థలంలో నుండి తీసేయడం. ప్లీజ్ టేక్ అవుట్ ద గార్బేజ్, దయచేసి చెత్తను తీసేయండి. ఇలా ఏదైనా ఒక దానిని ఉన్న స్థలంలో నుండి పర్మనెంట్లీగా తీసేయడం అని తెలియజేయడానికి టేక్అవుట్ ని ఉపయోగించడం జరుగుతుంది. గో ఆఫ్, స్టాప్ లైకింగ్ సమ్వన్ ఆర్ సంథింగ్, ఇష్టపడాన్ని ఆపేయడం. ఒక వ్యక్తిని లేదంటే ఏదైనా ఒక వస్తువును ఏదైనా ఒక దానిని మనం ఇష్టపడాన్ని ఆపేయడం అని తెలియజేయడానికి గో ఆఫ్ ని ఉపయోగించడం జరుగుతుంది. వై హ్యావ్ ద గాన్ ఆఫ్ హిమ్ నౌ, వారు ఎందుకు అతన్ని ఇప్పుడు ఇష్టపడడం లేదు. గో బ్యాక్ లేదా గో బ్యాక్ టు, రిటర్న్ టు ఏ పర్సన్ ఆర్ ప్లేస్, వెనక్కి తిరిగి ఇవ్వడం లేదా వెళ్ళడం. ఏదైనా ఒక వస్తువుని మనం తీసుకున్న వ్యక్తికే తిరిగి ఇవ్వడం లేదా ఏదైనా ఒక ప్రదేశంలోకి మనం తిరిగి వెళ్ళడం అని తెలియజేయడానికి గో బ్యాక్ లేదా గో బ్యాక్ టు ని ఉపయోగించడం జరుగుతుంది. హీ వుడ్ గో బ్యాక్ టు హిజ్ హౌస్, అతడు తన ఇంటికి తిరిగి వెనక్కి వెళ్ళిపోతాడు. గో ఇన్ టు, టాక్ లేదా డిస్క్రైబ్ ఇట్ ఫుల్లీ ఆర్ ఇన్ డీటెయిల్, ఏదైనా ఒక విషయం గురించి పూర్తిగా మాట్లాడడం లేదా వివరించడం. ఐ వుడ్ గో ఇన్ టు డీటెయిల్ అబౌట్ అవర్ కంపెనీ, నేను మన కంపెనీ గురించి పూర్తిగా వివరిస్తాను. ఇలా ఏదైనా ఒక టాపిక్ గురించి పూర్తిగా వివరించడం అని తెలియజేయడానికి గో ఇన్ టు ని ఉపయోగించడం జరుగుతుంది. బ్రేక్ ఆఫ్, ఎండ్ ఏ రిలేషన్షిప్ ఆర్ స్టాప్ ఏ డిస్కషన్,
బంధుత్వాన్ని విడిపోవడం లేదా ఏదైనా ఒక చర్చని ఆపేయడం అని తెలియజేయడం జరుగుతుంది. హీ అండ్ షీ బ్రోక్ ఆఫ్ దేర్ రిలేషన్షిప్. అతడు మరియు ఆమె వారి బంధుత్వాన్ని విడిపోయారు. స్టాండ్ ఇన్ ఫర్ అనగా సబ్స్టిట్యూట్, ఒకరి స్థలంలో మరొకరు పనిచేయడం. కెన్ యూ ప్లీజ్ స్టాండ్ ఇన్ ఫర్ మీ ఫర్ 2 days? దయచేసి నాకు బదులుగా 2 రోజులు నువ్వు పనిచేయగలవా? ఇలా కొంతకాలం కోసం లేదా కొద్ది రోజుల కోసం లేదా కొంత సమయం కోసం ఒక వ్యక్తి స్థానంలో మరొక వ్యక్తి పనిచేయడం అని తెలియజేయడానికి సబ్స్టిట్యూట్ స్టాండ్ ఇన్ ఫర్ ని మనం ఉపయోగించడం జరుగుతుంది. కాంక్ అవుట్, ఫాల్ ఫాస్ట్ ఎస్లీప్, తొందరగా నిద్రలో పడిపోవడం. ఇలా తొందరగా నిద్రలో పడిపోవడం అని తెలియజేయడానికి కాంక్ అవుట్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఐ వాజ్ ఎగ్జాస్టెడ్ అండ్ కాంక్డ్ అవుట్ ఆన్ ద సోఫా. నేను చాలా అలసిపోయి సోఫాలో తొందరగా నిద్రపోయాను. కౌంట్ అవుట్, ఎక్స్క్లూడ్, తీసివేయడం. ఇలా తీసివేయడం అని తెలియజేయడానికి కౌంట్ అవుట్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఐ డోంట్ వాంట్ టు గో సో యూ కెన్ కౌంట్ మీ అవుట్. నాకు వెళ్ళాలని లేదు కాబట్టి మీరు నన్ను తీసేయండి. గెట్ డౌన్, రెడ్యూస్, తగ్గించు. ఇలా తగ్గించు అని తెలియజేయడానికి గెట్ డౌన్ ని ఉపయోగించడం జరుగుతుంది. ప్లీజ్ గెట్ ద సౌండ్ డౌన్, దయచేసి సౌండ్ తగ్గించండి. టర్న్ బ్యాక్, గో బ్యాక్ ఆర్ రిటర్న్ టు ద డైరెక్షన్ యూ కేమ్. వెనక్కి తిరగడం లేదా వచ్చిన దారికి తిరిగి వెళ్ళడం. ఐ టర్న్డ్ బ్యాక్ వెన్ హీ కాల్డ్ మీ. అతడు పిలిచినప్పుడు నేను వెనక్కి తిరిగాను. ఇలా వెనక్కి తిరగడం లేదా వచ్చిన దారికి తిరిగి వెళ్ళడం అని తెలియజేయడానికి టర్న్ బ్యాక్ ని ఉపయోగించడం జరుగుతుంది. టర్న్ ఆఫ్, స్టాప్ ఏ డివైస్, ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ ని ఆపేయడం. ఐ టర్న్డ్ ఆఫ్ మై మొబైల్, నేను నా మొబైల్ ని ఆఫ్ చేస్తాను. ఇలా ఏదైనా ఒక ఎలక్ట్రానిక్, ఫ్యాన్ కావచ్చు, మొబైల్ కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, కానీ ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ ని ఆఫ్ చేయడం అని తెలియజేయడానికి టర్న్ ఆఫ్ ని ఉపయోగించడం జరుగుతుంది. గివ్ అప్, స్టాప్ డూయింగ్ సంథింగ్, చేసే పనిని ఆపేయడం. ఐ హ్యావ్ గివెన్ అప్ ట్రయింగ్ టు హెల్ప్ దెమ్, నేను వాళ్లకు సహాయం చేసే ప్రయత్నాన్ని మానుకున్నాను. ఇలా ఏదైనా ఒక చేసే పనిని ఆపేయడం అని తెలియజేయడానికి గివ్ అప్ ని ఉపయోగించడం జరుగుతుంది. డ్రెస్ డౌన్, స్కోల్డ్ లేదా స్పీక్ ఇన్ అన్ యాంగ్రీ వే, తిట్టడం లేదా హీనంగా మాట్లాడడం, కోపంగా మాట్లాడడం అని తెలియజేయడానికి డ్రెస్ డౌన్ ని ఉపయోగించడం జరుగుతుంది. షీ డ్రెస్డ్ మీ డౌన్ ఫర్ బీయింగ్ రూడ్, నేను అసభ్యకరంగా ఉన్నందుకు ఆమె నన్ను కోపపడింది. గో ఆఫ్ విత్, స్టీల్, దొంగలించడం. ఇలా దొంగలించడం అని తెలియజేయడానికి గో ఆఫ్ విత్ ని తెలియజేయడం జరుగుతుంది. హీ వెంట్ ఆఫ్ విత్ మై క్రెడిట్ కార్డ్స్, అతడు నా క్రెడిట్ కార్డ్స్ దొంగతనం చేశాడు. కాల్ ఎట్, స్టాప్ బ్రీఫ్లీ, పూర్తిగా ఆగిపోవడం లేదా ఆపేయడం అని తెలియజేయడానికి కాల్ ఎట్ ని ఉపయోగించడం జరుగుతుంది. ద బస్ కాల్డ్ ఎట్ ద స్టేషన్, స్టేషన్ దగ్గర బస్సు పూర్తిగా ఆగిపోయింది. ఇలా ఆగిపోవడం లేదా ఆపేయడం అని తెలియజేయడానికి కాల్ ఎట్ ని ఉపయోగించడం జరుగుతుంది. కాల్ బ్యాక్, కాల్ సమ్వన్ అగైన్ ఆర్ రిటర్న్, తిరిగి ఫోన్ చేయడం. షీ సెడ్ షీ వుడ్ కాల్ బ్యాక్, ఆమె తిరిగి కాల్ చేస్తానని చెప్పింది. కీప్ ఆన్, కంటిన్యూ, కొనసాగించడం. ద రెయిన్ కెప్ట్ ఆన్ త్రూ అవుట్ ద డే, రోజంతా వర్షం కొనసాగుతూనే ఉంది. ఇలా ఏదైనా ఒక పనిని కొనసాగించడం అని తెలియజేయడానికి కీప్ ఆన్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఆల్మోస్ట్ నియర్లీ, ఆల్మోస్ట్ నియర్లీ అనగా పదాలు రెండు వేరువేరుగా ఉన్న మీనింగ్ మాత్రం ఒకటే అండి, దాదాపుగా. ఓకే, వీటిని ఎగ్జాంపుల్స్తో చూద్దామండి. ఐ హ్యావ్ నియర్లీ డన్ ఇట్ లేదా ఐ హ్యావ్ ఆల్మోస్ట్ డన్ ఇట్. వీటికి మీనింగ్ ఏంటి అన్నట్లయితే, నేను దాదాపుగా పూర్తి చేశాను, దాదాపుగా పూర్తి చేస్తాను అనగా ఇంకా క్లియర్గా చూడాలి అంటే 90% లేదా 95% కంప్లీటెడ్ అని తెలియజేయడానికి అండి. ఓకేనా, 90% లేదా 95% ముగిసింది అని తెలియజేయడానికి. అప్పుడప్పుడు అంటుంటారు, ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు
మన పై వాళ్ళు వచ్చినప్పుడు చెప్తుంటారు, ఈ పని ఎంతవరకు పూర్తయింది అని క్వశ్చన్ రూపంలో అడుగుతుంటారు. అప్పుడు చెప్తుంటాము, ఇట్ హ్యాస్ ఆల్మోస్ట్ డన్. అంటే ఇది ఒక 90% లేదా 95% కంప్లీటెడ్ అయింది అని చెప్తుంటాం. ఆల్మోస్ట్కి బదులు నియర్లీ చెప్పండి. లేదా చెప్తుంటారు చూడండి, కొన్ని సందర్భాలలో డాటర్ అండ్ ఫాదర్ కన్వర్జేషన్లో చూస్తుంటాము. అమ్మాయి వాళ్ళు ఇంటికి వెళ్తుంటారు, ఫాదర్ ఫోన్ చేస్తారు, ఓకే అమ్మ ఇంటికి చేరుకున్నట్టేనా అని చెప్పేసి అంటే అప్పుడు వారు చెప్తుంటారు ఏంటంటే ఆల్మోస్ట్ నేను చేరుకున్నట్టే, ఆల్మోస్ట్ నేను చేరుకున్నట్టే అంటుంటారు. అంటే ఒక 90% లేదా 95% ని చేరుకున్నట్టే అని తెలియజేయడం అండి. ఐ హ్యావ్ ఆల్మోస్ట్ రీచ్డ్ లేదా ఐ హ్యావ్ నియర్లీ రీచ్డ్. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా అంటే దాదాపుగా ఒక 90% 95% నేను చేరుకున్నాను. ఏదైనా ఒక పని అండి, చేరుకున్నానే అని కదండి, ఏదైనా ఒక పని. ఇప్పుడు చూడండి, ఇంటర్వ్యూస్లో అడుగుతుంటారు, సెలెక్ట్ అయ్యారా అంటే నేను సెలెక్ట్ అయ్యానండి, ఆల్మోస్ట్ నేను సెలెక్ట్ అయ్యాను అంటే ఒక 90-95% నేను సెలెక్ట్ అయ్యాను అని అర్థం. ఇలా 90-95% ముగిసింది, కంప్లీటెడ్ అయ్యింది అని తెలియజేయడానికి నియర్లీ లేదా ఆల్మోస్ట్ తెలియజేయడం జరుగుతుంది. ఇకపోతే అరౌండ్, అబౌట్, వీటికి కూడా అర్థం ఒకటే అండి, దాదాపుగా. కానీ యూసేజ్, ఉపయోగించడం అనేది వేరుగా ఉంటుంది. ఓకేనా? ఉపయోగించడం అనేది వేరుగా ఉంటుంది. ఆల్మోస్ట్, నియర్లీ అన్న మీనింగ్ దాదాపుగానే, అరౌండ్, అబౌట్ అన్న మీనింగ్ దాదాపుగానే. ఓకే, వీటి ఉపయోగం ఎలా ఉంటుందో చూద్దాం. ఐ హ్యావ్ బీన్ డూయింగ్ ఫర్ అరౌండ్ 2 hours లేదా ఐ హ్యావ్ బీన్ డూయింగ్ ఫర్ అబౌట్ 2 hours అనగా నేను దాదాపుగా 2 గంటల నుండి చేస్తున్నాను, దాదాపుగా 2 గంటల నుండి చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, కొన్ని సందర్భాలలో చెప్తుంటాం, ఇంకా పూర్తిగా క్లియర్గా చెప్పాలి అన్నట్లయితే 10% మైనస్ 2 hours లేదా 10% ప్లస్ 2 hours ఇలాంటి. అంటే ఏదైనా ఒక సమయం అండి. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ 2 గంటలని ఇచ్చాను. 2 గంటలు కావచ్చు, 1 గంట కావచ్చు, 10 గంటలు కావచ్చు, ఏదైనా ఒకటి కావచ్చండి. లేకపోతే మంత్ వైజ్గా కూడా చెప్పొచ్చు, ఇయర్ వైజ్గా కూడా చెప్పొచ్చు. కానీ ఒక 100%, ఒక 100% ఉంది అని అన్నట్లయితే 100%కి 10% మైనస్ లేదా ప్లస్ 10% అని కూడా చెప్పొచ్చు. అంటే ఎగ్జాక్ట్లీ చెప్పట్లేదండి ఇక్కడ, ఖచ్చితంగా -10% లేదా +10% అని చెప్పట్లేదు. అరౌండ్, అబౌట్ అనగానే ఇప్పుడు దాదాపుగా ఒక టైం చూడండి, ఇప్పుడు 2 గంటలు అవుతుంది, ఇప్పుడు టైం 2 o'clock అవుతుంది. ఈ 2 o'clockకి ఇప్పుడు మీరు వచ్చి నన్ను అడిగారు, మీరు దాదాపుగా ఎన్ని గంటల నుండి పనిచేస్తున్నారు అన్నారు. నేను దాదాపుగా 2 గంటల నుండి పనిచేస్తున్నాను అని చెప్తున్నాను. ఇక్కడ పనిచేస్తున్నాను, ఎంతసేపు చేస్తున్నాను? 2 గంటల నుండి పనిచేస్తున్నాను, కానీ క్లియర్గా టైం తెలియదు. అయితే 2 గంటలకి నేను చేస్తున్నాను, 2 గంటలు అవుతుంది అని అన్నాను కదా, 2 గంటలకి 10 నిమిషాలు తక్కువ అయ్యి ఉండొచ్చు లేదా 10 నిమిషాలు ఎక్కువ అయ్యి ఉండొచ్చు. కానీ ఒక 2 గంటల నుండి అయితే దాదాపుగా నేను చేస్తున్నాను అని చెప్తుంటాను. దాదాపుగా ఒక 2 గంటల నుండి ఇలా. అంటే ఏదైనా ఒక పనిని చేస్తున్నప్పుడు ఒక సమయం చెప్పి ఆ సమయానికి ఆ సమయం 100% ఉంది అని అన్నట్లయితే, మనం చెప్పిన సమయం 100% అని అన్నట్లయితే ఆ 100%కి -10% అయినా ఉండాలి లేదా +10% అయినా ఉండొచ్చు. ఓకే, కాస్త గమనించండి. ఏదైనా ఒక సమయాన్ని మనం చెప్పినప్పుడు ఆ సమయానికి ఒక 10 నిమిషాలు లేదా -10% అయినా అయి ఉండాలి లేదా ఎక్కువ అయినా అయి ఉండాలి, +10% అయినా అయి ఉండాలి. కానీ దాదాపుగా నేను చేస్తున్నాను, 2 గంటల నుండి చేస్తున్నాను, లేకపోతే నేను 10 గంటల నుండి చేస్తున్నాను, లేకపోతే కొంతమంది అడుగుతారు, మీరు ఇక్కడ ఎంత కాలం నుండి వర్క్ చేస్తుంటారు అంటే దాదాపుగా నేను 1 year నుండి వర్క్ చేస్తున్నాను అంటారు. అంటే 1 yearకి ఒక 1 month ఎక్కువ అయి ఉండొచ్చు, ఒక 1 month తక్కువ అయి ఉండొచ్చు.
క్లియర్గా 1 ఇయర్ అని చెప్పట్లేదండి. ఒక 1 ఇయర్కి 1 మంత్ ఎక్కువ అయి ఉండొచ్చు, 1 మంత్ తక్కువ అయి ఉండొచ్చు. అరౌండ్ అబౌట్ అనగా మీనింగ్ అనేది అంతే అండి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఐ హ్యావ్ బీన్ డూయింగ్ ఫర్ అరౌండ్ 2 hours లేదా ఐ హ్యావ్ బీన్ డూయింగ్ ఫర్ అబౌట్ 2 hours. నేను దాదాపుగా 2 గంటల నుండి చేస్తున్నాను, లేదా నేను దాదాపుగా 10 నెలల నుండి చేస్తున్నాను, నేను దాదాపుగా సంవత్సరం నుండి చేస్తున్నాను. 10 నెలల నుండి చేస్తున్నాను అంటే 10 నెలలకి ఒక 10 days ఎక్కువ అయి ఉండొచ్చు, ఒక 10 days తక్కువ అయి ఉండొచ్చు. కానీ ఏదైనా ఒక సమయం చెప్పినప్పుడు ఆ సమయానికి -10% తక్కువ లేదా +10% ఎక్కువ అని అర్థాన్ని వివరించడం జరుగుతుంది. ఏదైనా ఒకటి తక్కువ అయినా ఉండొచ్చు, ఎక్కువ అయినా ఉండొచ్చు, కానీ కరెక్ట్గా అంతే అని మాత్రం చెప్పడం జరగదు అరౌండ్ అబౌట్కి. వుడ్ అనగా చేస్తాను. సెంటెన్స్ రూపొందించాల్సినటువంటి పద్ధతి సబ్జెక్ట్ ప్లస్ వుడ్ ప్లస్ వెర్బ్ 1. ప్రజెంట్లోనే మనం ఎప్పుడైనా కానివ్వండి వుడ్ని ఉపయోగించడం జరుగుతుంది. ఐ వుడ్ డూ ఇట్, నేను దీనిని చేస్తాను. ఇలా ఎప్పుడైనా కానివ్వండి ప్రస్తుతం కానీ ఇప్పుడే కాదు కాసేపట్లో ఏదైనా ఒక పనిని చేస్తాను అని తెలియజేయడానికి వుడ్ ప్లస్ వెర్బ్ 1ని ఉపయోగించడం జరుగుతుంది. వుడ్ అనగా అలవాటు ఉండేది. సెంటెన్స్ రూపొందించాల్సినటువంటి పద్ధతి సబ్జెక్ట్ ప్లస్ వుడ్ ప్లస్ వెర్బ్ 1. పాస్ట్ గురించి మనం వుడ్ని ఉపయోగించడం జరుగుతుంది. వెన్ ఐ వాజ్ యంగ్ ఐ వుడ్ ప్లే క్రికెట్, నేను వయసులో ఉన్నప్పుడు నేను క్రికెట్ ఆడుతుండేవాడిని. ఇలా గతంలో ఏదైనా ఒక పనిని చేసే అలవాటు ఉండేది అని తెలియజేయడానికి యూజ్డ్ టు అనే పదానికి బదులుగా మనం వుడ్ ప్లస్ వెర్బ్ 1ని ఉపయోగించడం జరుగుతుంది. వుడ్ తిరస్కరించడం. సెంటెన్స్ రూపొందించాల్సినటువంటి పద్ధతి సబ్జెక్ట్ ప్లస్ వుడ్ నాట్ ప్లస్ వెర్బ్ 1. పాస్ట్ గురించి తెలియజేయడానికి వుడ్ నాట్ ప్లస్ వెర్బ్ 1ని ఉపయోగించడం జరుగుతుంది. హీ వుడెంట్ టాక్ టు మీ, అతడు నాతో మాట్లాడలేదు. రెఫ్యూజ్డ్, ఇలా రెఫ్యూజ్డ్ అనే పదానికి బదులుగా వుడ్ నాట్ ప్లస్ వెర్బ్ 1ని ఉపయోగించడం జరుగుతుంది. అనగా ఏదైనా ఒక పనిని ఎదుటి వ్యక్తి మనకు చెప్పినప్పుడు నేను చేయను అని తిరస్కరించడం అనే అటువంటి పదాన్ని ఎవరైనా ఒక వ్యక్తి తిరస్కరించారు, చేయనన్నారు అని తెలియజేయడానికి వుడ్ నాట్ ప్లస్ వెర్బ్ 1ని తెలియజేయడం జరుగుతుంది. వుడ్ హ్యావ్ అనగా దగ్గర ఉంటుంది. సెంటెన్స్ రూపొందించాల్సినటువంటి పద్ధతి సబ్జెక్ట్ ప్లస్ వుడ్ హ్యావ్ ప్లస్ నౌన్. దీనిని ఎప్పుడైనా కానివ్వండి ప్రజెంట్లో ఉపయోగించడం జరుగుతుంది. ప్రజెంట్లో ప్రస్తుతం ఇప్పుడే కాదండి కాసేపట్లో ఏదైనా ఒక వస్తువు మన దగ్గర ఉంటుంది అని తెలియజేయడానికి వుడ్ హ్యావ్ ప్లస్ నౌన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ కార్, మనీ, పెన్, బుక్ ఎక్సెట్రాస్. షీ వుడ్ హ్యావ్ మనీ, ఆమె దగ్గర డబ్బు ఉంటుంది. ఇలా ఏదైనా ఒకటండి కాసేపట్లో ఆ వ్యక్తి దగ్గర ఉంటుంది, తన దగ్గర ఉంటుంది అని తెలియజేయడానికి వుడ్ హ్యావ్ ప్లస్ నౌన్ని చెప్పడం జరుగుతుంది. వుడ్ బి అనగా ఉంటుంది. సెంటెన్స్ రూపొందించాల్సినటువంటి పద్ధతి సబ్జెక్ట్ ప్లస్ వుడ్ బి ప్లస్ నౌన్ లేదా యాడ్జెక్టివ్ లేదా అడ్వర్బ్. వుడ్ బిని ఎప్పుడైనా కానివ్వండి ప్రజెంట్లో ఉపయోగించడం జరుగుతుంది. షీ వుడ్ బి హ్యాపీ, ఆమె సంతోషంగా ఉంటుంది. షీ వుడ్ బి ఇన్ సుద్దపల్లి ఇన్ ఎ వైల్, ఆమె కొద్దిసేపట్లో సుద్దపల్లిలో ఉంటుంది. ఇలా ప్రస్తుతం ఇప్పుడే కాదండి కాసేపట్లో కొంత సమయంలో ఏదైనా ఒక ప్రదేశంలో లేదా ప్రాంతంలో ఉంటుంది అని తెలియజేయడానికి వుడ్ బి ప్లస్ నౌన్ని ఉపయోగించడం జరుగుతుంది. యాడ్జెక్టివ్ అంటే నేను ఎగ్జాంపుల్ హ్యాపీ అని ఇచ్చాను. ఇలా హ్యాపీ, సాడ్, ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ గురించి తెలియజేయడానికి యాడ్జెక్టివ్లో నుండి తెలియజేయడం జరుగుతుంది. అడ్వర్బ్ అని అన్నట్లయితే హియర్ లేదా దేర్, అక్కడ లేదా ఇక్కడ ఉంటుంది అని తెలియజేయడానికి అడ్వర్బ్ని ఉపయోగించడం జరుగుతుంది. ఇలా వుడ్ బి ప్లస్ నౌన్ లేదా యాడ్జెక్టివ్ లేదా అడ్వర్బ్ని ప్రజెంట్లో తెలియజేయడం జరుగుతుంది. సబ్జెక్ట్ ప్లస్ వుడ్ బి ప్లస్ వెర్బ్ 4. వుడ్ బిని రెండవ రకం చూసినట్లయితే ప్రజెంట్లో ఉపయోగించడం జరుగుతుంది. ఏదైనా ఒక పనిని ప్రస్తుతం కాసేపట్లో చేస్తూ ఉంటాను అని తెలియజేయడానికి వుడ్ బి ప్లస్ వెర్బ్ 4ని ఉపయోగించడం జరుగుతుంది. షీ వుడ్ బి వెయిటింగ్, ఆమె వేచి చూస్తూ ఉంటుంది. ఐ వుడ్ బి వర్కింగ్, నేను పని చేస్తూ ఉంటాను. వుడ్ బి ప్లస్ వెర్బ్ 4ని రెండు రకాలుగా చెప్పొచ్చండి. మొదట మీనింగ్ చూడండి.
మీరు వెళ్ళి రండి, నేను కాసేపట్లో ఈ పని చేస్తూ ఉంటాను అంటుంటాం. ఇలా కాసేపట్లో ఏదైనా ఒక పని చేస్తూ ఉంటాను అని తెలియజేయడానికి వుడ్ బి ప్లస్ వెర్బ్ ఫోర్ ని మొదటి రకం ఉపయోగించడం జరుగుతుంది. రెండవ రకం ఏంటి అని అన్నట్లయితే, మనం డైలీ ప్రతిరోజు 9 o'clockకి మనం ఇంటికి వెళ్తాము. కానీ ఈ రోజు మనం బయటకు వచ్చాము, ఇప్పుడు 9 o'clock అవుతుంది. ప్రతిరోజు 9 o'clockకి మన అమ్మ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఈ రోజు కూడా ఇప్పుడు 9 అవుతుంది. మనం ఇంటికి వెళ్ళకపోతే మన అమ్మ ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది, ఎదురు చూస్తూ ఉంటుంది. ప్రస్తుతం అండి, అక్కడ ఎదురు చూస్తూ ఉందా లేదా అనేది మనకు తెలియదు. కానీ మనం ఒక అవగాహనతో చెప్తున్నాం. రోజు 9కి మనం ఇంటికి వెళ్ళాము, ఈ రోజు 9 అయిపోతుంది. కాబట్టి మనం ఇంకా ఇప్పటికీ కూడా ఇంటికి వెళ్ళలేదు. కాబట్టి ఇంటి దగ్గర అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది, పద వెళ్దాము అంటుంటాం. ఇలా ఎదురు చూస్తూ ఉంటుంది అని తెలియజేయడానికి ఏదైనా ఒక పనిని ప్రతిరోజు ఒక సమయానికి ఒక పని చేస్తూ ఉంటే, ఈ రోజు కూడా అదే సమయానికి ఆ పని చేస్తూ ఉంటాడు అనే ఒక అవగాహనతో చెప్పడానికి వుడ్ బి ప్లస్ వెర్బ్ ఫోర్ ని ఉపయోగించడం జరుగుతుంది. వుడ్ హ్యావ్ అనగా చేసి ఉండేవాడిని. సెంటెన్స్ రూపొందించాల్సినటువంటి పద్ధతి సబ్జెక్ట్ ప్లస్ వుడ్ హ్యావ్ ప్లస్ వెర్బ్ 3. వుడ్ హ్యావ్ ని ఎప్పుడైనా కానివ్వండి పాస్ట్ గురించి తెలియజేయడానికి ఉపయోగిస్తుంటాం. ఐ వుడ్ హ్యావ్ డన్ ఇట్, నేను దీనిని చేసి ఉండేవాడిని. యు వుడ్ హ్యావ్ మెట్ హిమ్, మీరు అతన్ని కలిసి ఉండేవారు. గతంలో ఏదైనా ఒక పనిని నిజానికి చెయ్యలేదండి, కానీ చేసుండేవాడిని అని అంటుంటాం. మీరు చెప్పినట్లయితే నేను చేసుండేవాడిని అంటుంటాం. ఇలా గతంలో ఏదైనా ఒక పనిని చేసుండేవాడిని అని తెలియజేయడానికి వుడ్ హ్యావ్ ప్లస్ వెర్బ్ 3ని తెలియజేయడం జరుగుతుంది. వుడ్ హ్యావ్ బిన్ అనగా చేస్తూ ఉండేవాడిని. సెంటెన్స్ రూపొందించాల్సినటువంటి పద్ధతి సబ్జెక్ట్ ప్లస్ వుడ్ హ్యావ్ బిన్ ప్లస్ వెర్బ్ 4. వుడ్ హ్యావ్ బిన్ ప్లస్ వెర్బ్ 4ని ఎప్పుడైనా కానివ్వండి పాస్ట్ గురించి తెలియజేయడానికి ఉపయోగించడం జరుగుతుంది. ఇఫ్ హీ హ్యాడ్ నాట్ స్టాప్డ్ మీ ఐ వుడ్ హ్యావ్ బిన్ రన్నింగ్, అతడు నన్ను ఆపకపోయినట్లయితే నేను పరిగెత్తుతూ ఉండేవాడిని. యూ వుడ్ హ్యావ్ బిన్ డూయింగ్, మీరు చేస్తూ ఉండేవారు. ఇలా ఏదైనా ఒక పనిని గతంలో ఒక వ్యక్తి ఆపకపోయినట్లయితే చేస్తుండేవాడిని అని తెలియజేయడానికి వుడ్ హ్యావ్ బిన్ ప్లస్ వెర్బ్ 4ని ఉపయోగించడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ చూడండి, నిన్న మీరు నన్ను ఆపి ఉండకపోయినట్లయితే నేను అతనితో మాట్లాడుతూ ఉండేవాడిని, లేకపోతే నేను అతనితో గొడవ పడుతూ ఉండేవాడిని అంటుంటాం. ఇలా కంటిన్యూస్ లో ఏదైనా ఒక పనిని గతంలో చేస్తూ ఉండేవాడిని అని తెలియజేయడానికి వుడ్ హ్యావ్ బిన్ ప్లస్ వెర్బ్ 4ని ఉపయోగించడం జరుగుతుంది. వుడ్ హ్యావ్ బిన్ ఉండేవాడిని. సెంటెన్స్ రూపొందించాల్సినటువంటి పద్ధతి సబ్జెక్ట్ ప్లస్ వుడ్ హ్యావ్ బిన్ ప్లస్ నౌన్ లేదా యాడ్జెక్టివ్ లేదా అడ్వర్బ్. వుడ్ హ్యావ్ బిన్ ని ఎప్పుడైనా కానివ్వండి పాస్ట్ గురించి తెలియజేయడానికి ఉపయోగించడం జరుగుతుంది. ఇఫ్ యూ హ్యాడ్ నాట్ స్టాప్డ్ మీ ఐ వుడ్ హ్యావ్ బిన్ ఇన్ సుద్దపెల్లి, మీరు నన్ను ఆపకపోయినట్లయితే నేను సుద్దపెల్లిలో ఉండేవాడిని. ముందుగా వుడ్ హ్యావ్ బిన్ ప్లస్ నౌన్ ని తీసుకుందామండి. నౌన్ అనగా ఏదైనా ఒక ప్రదేశం పేరు లేదా ప్రాంతం పేరు చెప్పి ఆ ప్రదేశంలో నేను ఉండేవాడిని గతంలో అండి, మీరు చెప్పినట్లయితే నేను అక్కడే ఉండేవాడిని అంటుంటాం. ఇలా అక్కడే లేదా ఇక్కడే అని తెలియజేయడానికి అడ్వర్బ్ ని తెలియజేయడం జరుగుతుంది. హియర్ లేదా దేర్ అనే పదానికి. లేదా ఏదైనా ఒక ప్రదేశం చెప్పి మీరు నాకు చెప్పినట్లయితే నేను సుద్దపెల్లిలో ఉండేవాడిని, మీరు నాకు చెప్పలేదు, నేను అక్కడ ఉండలేదు. ఇలా ఏదైనా ఒక ప్రాంతం పేరు చెప్పి ప్రదేశం పేరు చెప్పి ఆ ప్రాంతంలో ప్రదేశంలో ఉండేవాడిని అని తెలియజేయడానికి వుడ్ హ్యావ్ బిన్ ప్లస్ నౌన్ ని తెలియజేయడం జరుగుతుంది. ఇఫ్ హీ హ్యాడ్ స్టడీడ్ ఎంబీబీఎస్ హీ వుడ్ హ్యావ్ బిన్ ఏ డాక్టర్, అతడు ఎంబీబీఎస్ చదివినట్లయితే అతడు డాక్టర్ అయ్యి ఉండేవాడు. ఇలా వుడ్ హ్యావ్ బిన్ తర్వాత నౌన్ ప్లేస్ లో ప్రదేశం పేరు ప్రాంతం పేరు అన్నాను, దానికి బదులుగా మనం వృత్తి పేరును కూడా చెప్పడం జరుగుతుందండి. ఇలా డాక్టర్ అయ్యి ఉండేవాడిని, టీచర్ అయ్యి ఉండేవాడిని, ఇంజనీర్ అయ్యి ఉండేవాడిని అని అంటుంటాం. ఏదైనా ఒకటి వృత్తి పేరు చెప్పి అయ్యుండేవాడిని, నిజానికి కాలేదండి కానీ అయ్యుండేవాడిని అని తెలియజేయడానికి వుడ్ హ్యావ్ బిన్ ప్లస్ నౌన్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఇప్పటి వరకు వుడ్ హ్యావ్ బిన్ ప్లస్ నౌన్ ని ఎలా వాడాలో చూసాము. ఇప్పుడు వుడ్ హ్యావ్ బిన్ ప్లస్ యాడ్జెక్టివ్ తో ఎగ్జాంపుల్ చూద్దామండి. ఇఫ్ షీ హ్యాడ్ నాట్ స్కోల్డెడ్ హిమ్ హీ వుడ్ హ్యావ్ బిన్ హ్యాపీ, ఆమె అతన్ని తిట్టకపోయినట్లయితే అతడు సంతోషంగా ఉండేవాడు. ఇలా
ఏదైనా ఒక పనిలో సంతోషంగా ఉండేవాడు లేదా బాధగా ఉండేవాడు లేదా అందంగా ఉండేవాడు అంటుంటాం. నిజానికి లేరు అండి. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే నేను నిన్న ఎగ్జామ్ని పాస్ అయి ఉన్నట్లయితే నేను సంతోషంగా ఉండేవాడిని. ఎగ్జామ్ పాస్ అవ్వలేదు, నేను నిన్న సంతోషంగా లేను. ఇలా ఏదైనా ఒకటి సంతోషంగా ఉండేవాడిని, బాధగా ఉండేవాడిని, అందంగా ఉండేవాడిని. ఇలా ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ గురించి తెలియజేయడానికి హ్యాపీ, సాడ్, వెల్, బ్యూటిఫుల్, గ్లామరస్ ఇలాంటి పదాలతో మనం ఏదైనా ఒకటి అంటే ఉండేవాడిని, సంతోషంగా కావచ్చు, బాధగా కావచ్చు, ఉండేవాడిని అని తెలియజేయడానికి వుడ్ హ్యావ్ బీన్ ప్లస్ యాడ్జెక్టివ్ ని ఉపయోగించడం జరుగుతుంది. వుడ్ హ్యావ్ హ్యాడ్ అనగా దగ్గర ఉండేది. సెంటెన్స్ రూపొందించాల్సినటువంటి పద్ధతి సబ్జెక్ట్ ప్లస్ వుడ్ హ్యావ్ హ్యాడ్ ప్లస్ నౌన్. వుడ్ హ్యావ్ హ్యాడ్ ని మనం ఎప్పుడైనా కానివ్వండి పాస్ట్ గురించి తెలియజేయడానికి ఉపయోగించడం జరుగుతుంది. ఇఫ్ ఐ హ్యాడ్ గాన్ టు వర్క్ ఆన్ సండే ఐ వుడ్ హ్యావ్ హ్యాడ్ సమ్ మనీ. గత ఆదివారం రోజున నేను పనికి వెళ్ళినట్లయితే నా దగ్గర కొంత డబ్బు ఉండేది. అనగా గతంలో నేను గత ఆదివారం రోజున నేను పనికి వెళ్ళినట్లయితే ఆ రోజు నా దగ్గర కొంత డబ్బు ఉండేది. నిజానికి నేను పనికి వెళ్ళలేదు కాబట్టి ఆ రోజు నా దగ్గర డబ్బు లేదు. ఇలా ఏదైనా ఒకటి గతంలో నా దగ్గర ఉండి ఉండేది కానీ నిజానికి లేదు కానీ ఉండి ఉండేది అని తెలియజేయడానికి వుడ్ హ్యావ్ హ్యాడ్ ని మనం ఉపయోగించడం జరుగుతుంది. నేను నౌన్ స్థానంలో కేవలం మనీ అనే పదాన్ని తీసుకున్నాను. ఎగ్జాంపుల్ గా మీరు ఏదైనా చెప్పొచ్చండి. పెన్ కావచ్చు, కార్ కావచ్చు, మనీ కావచ్చు, హౌస్ కావచ్చు, లేకపోతే బుక్ కావచ్చు. ఇలా ఏదైనా ఒకటి గతంలో మన దగ్గర కలిగి ఉండేది లేదా మన దగ్గర ఉండి ఉండేది అని తెలియజేయడానికి వుడ్ హ్యావ్ హ్యాడ్ ప్లస్ నౌన్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఎనీ ఆఫ్ లేదా ఎనీ వన్ ఆఫ్ అనగా 3 or more ముగ్గురు లేదా ఎక్కువ సంఖ్యలో ఉండడం అని తెలియజేయడం జరుగుతుంది. ఎనీ ఆఫ్ ని ఎప్పుడైనా కానివ్వండి సెంటెన్స్ రూపొందించాల్సినటువంటి పద్ధతి ముందుగా ఎనీ ఆఫ్ తీసుకొని ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ వెర్బ్ ని ఉపయోగించడం జరుగుతుంది. లేదా సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ ఎనీ ఆఫ్ ప్లస్ వెర్బ్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఎనీ ఆఫ్ యు కెన్ కమ్ హియర్. మీలో ఎవరైనా ఒకరు ఇక్కడికి రావచ్చు. ఇలా ముగ్గురు లేదా ముగ్గురు కంటే ఎక్కువగా ఉండి ఆ ఎక్కువగా ఉన్న అందరిలో నుండి ఎవరైనా ఒక్కరు మాత్రమే చేయవచ్చు అని తెలియజేయడానికి ఎనీ ఆఫ్ లేదా ఎనీ వన్ ఆఫ్ ని ఉపయోగించడం జరుగుతుంది. నీదర్ ఆఫ్ అనగా ఇద్దరిలో ఎవరూ చేయరు. నీదర్ ఆఫ్ యొక్క సెంటెన్స్ ని రూపొందించాల్సినటువంటి విధానం ముందుగా నీదర్ ఆఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ సింగులర్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ వెర్బ్ ని ఉపయోగించడం జరుగుతుంది. నీదర్ ఆఫ్ దెమ్ డస్ దిస్ వర్క్. వారిద్దరిలో ఈ పనిని ఎవరూ చేయరు. ఎప్పుడైనా కానివ్వండి ఇద్దరు వ్యక్తులు ఉండి ఆ ఇద్దరిలో ఎవరూ చేయరు అని తెలియజేయడానికి నీదర్ ఆఫ్ ని ఉపయోగించడం జరుగుతుంది. అంతేకాకుండా నీదర్ ఆఫ్ ని మనం ఉపయోగించినప్పుడు ఆ సెంటెన్స్ లో చెప్పేటువంటి హెల్పింగ్ వర్బ్ తప్పకుండా సింగులర్ హెల్పింగ్ వర్బ్ అయి మాత్రమే ఉండాలి. నన్ ఆఫ్. నన్ ఆఫ్ అనగా 3 or more ముగ్గురు లేదా ఎక్కువ సంఖ్యలో ఉండడం అని తెలియజేయడానికి నన్ ఆఫ్ ని ఉపయోగించడం జరుగుతుంది. నన్ ఆఫ్ తో సెంటెన్స్ రూపొందించాల్సినటువంటి విధానం నన్ ఆఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ సింగులర్ లేదా ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ ని తీసుకొని ప్లస్ వెర్బ్ ని ఉపయోగించడం జరుగుతుంది. నన్ ఆఫ్ దెమ్ ఈజ్ లేదా ఆర్ కమింగ్. వారిలో ఎవరూ రావడం లేదు. ఇలా నన్ ఆఫ్ అని అనగా ముగ్గురు వ్యక్తులు లేదా ముగ్గురి కంటే ఎక్కువ సంఖ్యలో ఉండి ఆ సంఖ్యలో ఉన్న వారందరిలో ఎవరు కూడా చేయరు అని తెలియజేయడానికి నన్ ఆఫ్ ని ఉపయోగించడం జరుగుతుంది. అంతేకాకుండా నన్ ఆఫ్ ని ఉపయోగించినప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ ప్రకారంగా ఎక్కువగా ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ ని ఉపయోగించడం జరుగుతుంది. కానీ సింగులర్ ని చాలా తక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. కానీ సింగులర్ ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ ని రెండింటిని కూడా ఉపయోగించడం జరుగుతుంది. ఈదర్ ఆఫ్ అనగా ఇద్దరిలో ఒకరు మాత్రమే. ఈదర్ ఆఫ్ ని సెంటెన్స్ రూపొందించాల్సినటువంటి విధానం ఈదర్ ఆఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ వెర్బ్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఈదర్ ఆఫ్ యు కెన్ కమ్ హియర్. మీ ఇద్దరిలో ఎవరైనా ఒకరు ఇక్కడికి రండి. ఇలా ఇద్దరు వ్యక్తులు ఉండి ఆ ఇద్దరిలో ఎవరైనా ఒకరు మాత్రమే చేయండి అని తెలియజేయడానికి ఈదర్ ఆఫ్ ని ఉపయోగించడం జరుగుతుంది. బోత్ ఆఫ్ అనగా ఇద్దరు. బోత్ ఆఫ్ ని సెంటెన్స్ రూపొందించాల్సినటువంటి విధానం బోత్ ఆఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ వెర్బ్ ని ఉపయోగించడం జరుగుతుంది. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ కమింగ్. వారు ఇద్దరు వస్తున్నారు. ఇలా ఏదైనా ఒక ఇద్దరు వ్యక్తులు ఉండి
ఆ ఇద్దరు చేస్తున్నారు అని తెలియజేయడానికి, వారు ఇద్దరు చేస్తున్నారు అని తెలియజేయడానికి బోత్ ఆఫ్ ని ఉపయోగించడం జరుగుతుంది. అంతేకాకుండా బోత్ ఆఫ్ ని మనం ఉపయోగించినప్పుడు తప్పకుండా అందులో వాడాల్సినటువంటి హెల్పింగ్ వర్బ్ ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ అయి మాత్రమే ఉండాలి. ఆల్ ఆఫ్ అనగా 3 or more, ముగ్గురు లేదా ఎక్కువ సంఖ్యలో ఉండడం అని తెలియజేయడం జరుగుతుంది. ఆల్ ఆఫ్ తో సెంటెన్స్ రూపొందించాల్సినటువంటి విధానం ఆల్ ఆఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ వెర్బ్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ హెల్పింగ్, వారందరూ సహాయం చేస్తున్నారు. ఇలా ఆల్ ఆఫ్ అని అన్నట్లయితే ముగ్గురు లేదా ముగ్గురు కంటే ఎక్కువగా ఎందరైతే ఉంటారో అందరూ చేస్తున్నారు, అందరూ చేస్తారు అని తెలియజేయడానికి ఆల్ ఆఫ్ ని ఉపయోగించడం జరుగుతుంది. అంతేకాకుండా ఆల్ ఆఫ్ ని మనం ఉపయోగించినప్పుడు ఆ సెంటెన్స్ లో తప్పకుండా ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ ని మాత్రమే ఉపయోగించడం జరుగుతుంది. వన్ ఆఫ్ అనగా వన్ అవుట్ ఆఫ్ మెనీ అనగా అందరిలో నుండి ఒకరు మాత్రమే చేయడం అని తెలియజేయడం జరుగుతుంది. వన్ ఆఫ్ తో సెంటెన్స్ ని రూపొందించాల్సినటువంటి విధానం వన్ ఆఫ్ ప్లస్ ప్లూరల్ నౌన్ ప్లస్ సింగులర్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ ని ఉపయోగించడం జరుగుతుంది. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఈజ్ కమింగ్, నా స్నేహితులందరిలో ఒకరు వస్తున్నారు. ఇలా ఎప్పుడైనా కానివ్వండి వన్ ఆఫ్ అని అన్నట్లయితే అందరిలో నుండి ఒకరు మాత్రమే చేయడం అని మీనింగ్ రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఎప్పుడైనా కానివ్వండి వన్ ఆఫ్ ని మనం ఉపయోగించినప్పుడు అందులో చెప్పాల్సినటువంటి నౌను ప్లూరల్ నౌన్ ని మాత్రమే ఉపయోగించడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ గా ఇక్కడ చూడండి, నేను మై ఫ్రెండ్స్ అని చెప్పేసి అని అన్నాను. ఇలా ఫ్రెండ్స్ లేదా కార్స్ లేదా బాయ్స్ లేదా గర్ల్స్ ఇలా ప్లూరల్ నౌన్ ని మాత్రమే ఉపయోగించాలి. కానీ వన్ ఆఫ్ ని ఉపయోగించామని చెప్పేసి అని సింగులర్ నౌన్ ని అనగా ఫ్రెండ్ లేకపోతే కార్ లేకపోతే బాయ్ లేకపోతే గర్ల్ ఇలా ఎప్పుడైనా కానివ్వండి సింగులర్ నౌన్ ని మాత్రం ఉపయోగించకూడదు. అంతేకాకుండా అందులో చెప్పాల్సినటువంటి హెల్పింగ్ వర్బ్ కూడా సింగులర్ హెల్పింగ్ వర్బ్ అయి మాత్రమే ఉండాలి. ఇలా నేను ఎగ్జాంపుల్ ఈజ్ తీసుకున్నాను. ఇక్కడ ఫ్రెండ్స్ అని ఉంది కదా అని చెప్పేసి అని ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ ని తీసుకోకూడదు. ఎప్పుడైనా కానివ్వండి వన్ ఆఫ్ ని ఉపయోగించినప్పుడు అందులో చెప్పాల్సినటువంటి నౌను ప్లూరల్ నౌన్ అయి ఉండాలి. అందులో చెప్పాల్సినటువంటి హెల్పింగ్ వర్బ్ కేవలం సింగులర్ హెల్పింగ్ వర్బ్ అయి మాత్రమే ఉండడం జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ అనగా 80% అనగా 100లో 80 మాత్రమే అని తెలియజేయడం జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ తో సెంటెన్స్ ని రూపొందించాల్సినటువంటి విధానం మోస్ట్ ఆఫ్ ప్లస్ ప్లూరల్ నౌన్ ప్లస్ ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ వెర్బ్ ని ఉపయోగించడం జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ కమింగ్ హియర్, దాదాపుగా నా స్నేహితులందరూ ఇక్కడికి వస్తున్నారు. దాదాపుగా అని అన్నట్లయితే 80% అని మీనింగ్ రావడం జరుగుతుంది. ఇలా ఏదైనా ఒకటి 10 ఉంది అంటే 10లో 8 అన్నట్టుగా, 20 ఉంది అంటే 16 అన్నట్టుగా, ఇలా 100లో 80% అని మాత్రం తెలియజేయడానికి మనం మోస్ట్ ఆఫ్ ని ఉపయోగించడం జరుగుతుంది. అంతేకాకుండా మనం మోస్ట్ ఆఫ్ ని ఉపయోగించినప్పుడు అందులో చెప్పాల్సినటువంటి నౌను కేవలం ప్లూరల్ నౌన్ ని మాత్రమే ఉపయోగించాలి తప్ప సింగులర్ నౌన్ ని ఉపయోగించకూడదు. అంతేకాకుండా అందులో చెప్పాల్సినటువంటి హెల్పింగ్ వర్బ్ కూడా ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ అయి మాత్రమే ఉండాలి. a few of అనగా 50%, 100లో 50 మాత్రమే అని తెలియజేయడం జరుగుతుంది. a few of తో సెంటెన్స్ ని రూపొందించాల్సినటువంటి విధానం a few of ప్లస్ ప్లూరల్ నౌన్ ప్లస్ ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ వెర్బ్ ని ఉపయోగించడం జరుగుతుంది. a few of my books are missing, నా పుస్తకాలన్నిటిలో కొన్ని దొరకడం లేదు అనగా ఒక 50 పుస్తకాలు ఉన్నాయి అంటే అందులో 25 అని మీనింగ్ రావడం జరుగుతుంది. ఇలా ఏదైనా ఒకటి 100 ఉంది అంటే అందులో నుండి 50% అని మాత్రం తెలియజేయడానికి a few of ని ఉపయోగించడం జరుగుతుంది. అంతేకాకుండా a few of ని ఉపయోగించినప్పుడు తప్పకుండా ప్లూరల్ నౌన్ ని మాత్రమే ఉపయోగించాలి ప్లస్ ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ ని మాత్రమే ఉపయోగించడం జరుగుతుంది. సమ్ ఆఫ్ అనగా 50%, 100లో 50 మాత్రమే అని మీనింగ్ రావడం జరుగుతుంది. సమ్ ఆఫ్ తో సెంటెన్స్ ని రూపొందించాల్సినటువంటి విధానం సమ్ ఆఫ్ ప్లస్ ప్లూరల్ నౌన్ ప్లస్ ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ వెర్బ్ ని ఉపయోగించడం జరుగుతుంది. సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ గోయింగ్ దేర్, నా స్నేహితులందరిలో కొంతమంది హెల్పింగ్ వర్బ్ ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ ని మాత్రమే ఉపయోగించడం జరుగుతుంది.